మేడ్చల్ జిల్లాలోని జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లికి చెందిన నాగలక్ష్మి ఈ నెల 17న మజీద్పూర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు తాడును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. దొంగలించిన తాడును మేడ్చల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా అది అసలు బంగారం కాకుండా రోల్డ్ గోల్డ్ అని తేలింది. దీంతో దొంగలు ఆ తాడును తమ వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. నెల 17వ తారీఖు నాడు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మజీద్పూర్ చౌరస్తాలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. నాగలక్ష్మి అని చెప్తే ఒక వ్యక్తి మహిళ బస్ స్టాప్ నిలబడగా ఈ దారి ఎక్కడ పోతుందని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చేసి ఆమె మీద ఉన్నటువంటి పుస్తకాలు లాక్కోవడం, నల్ల పుస్తల తాడు లాక్కోవడం జరిగింది. అందులో భాగంగా వెంటనే కేసు రిజిస్టర్ చేసి డీసీపీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీపుల్ ఫామ్ చేసినాం. CCR, SOT అండ్ లోకల్ పోలీసు టీపుల్ ఫామ్ చేసి చెక్ చేస్తుండగా అలియాబాద్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా ఒక వెహికల్ పైన ఇద్దరు సస్పెక్టర్గా రావడం జరిగింది. అందులో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంట్రాగేషన్లో వాళ్ళు అనుమానాస్పదంగా సమాధానం చెప్పేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బండి ఏదైతే స్కూటీ ఉందో ఆ బండిని చెక్ చేసేసరికి మా పోలీస్ స్టేషన్ దగ్గర సపరేట్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో చెక్ చేసేసరికి ఆ బండి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగినటువంటి బండి అది. దాన్ని బట్టి ఇంకా అనుమానం స్ట్రాంగ్ వచ్చేసరికి వాళ్ళని PS తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా 10వ తారీఖున జరిగినటువంటి చైన్ స్నాచింగ్ కేసు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే చైన్ స్నాచింగ్ చేశారో అదే చైన్ వాళ్ళ దగ్గర నిన్న సాయంత్రం కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇతని పేరు సగీర్ అహ్మద్ అని చెప్పేసి ఇతని నేటివ్ ఆఫ్ నిర్మల్. మన మేడ్చల్ ఉమానగర్లో అతను ఇప్పుడు ప్రస్తుతం రెసిడెంట్గా ఉంటున్నారు. అతను మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటాడు. అతను తనతో పాటు ఒక పిల్లవాడు సాయి కృష్ణ అని చెప్పేసి విభూతి సాయి అని చెప్పేసి ఒక పిల్లవాడు 19 years బాయ్ని ఇద్దరు కలిసి ఈ బండి మీద ముందు బండి దొంగతనం చేస్తున్నారు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత అదే బండి పైన జీనవేల్ పోలీస్ స్టేషన్లో కూడా చైన్ స్నాచింగ్ చేసి తిరుగుతున్నారు. మళ్ళీ అఫెన్స్ చేద్దామని చెప్పి తిరుగుతున్న క్రమంలో మా టీం పోలీస్ వాళ్ళు CCS, SOT అండ్ లోకల్ పోలీస్ కలిపి అతను పట్టుకోవడం జరిగింది. మేము సాయంత్రం పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం, కోర్టు కూడా పంపిస్తున్నాం. ఈరోజు వాళ్ళతో పాటు స్కూటీ, కత్తి, 2 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సెల్ ఫోన్తో పాటు ఏదైతే చైన్ స్నాచింగ్ సంబంధించిన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. కేసు ఇచ్చినప్పుడు మాత్రం గోల్డ్ అని చెప్పినారు. తర్వాత వెరిఫై చేస్తే బాధితురాలు మాకు చెప్పడం మాత్రం అబద్ధం చెప్పినారు. అది మీరు వెరిఫై చేస్తే సేమ్ ప్రాపర్టీ రోల్డ్ గోల్డ్. తర్వాత కానీ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడేసరికి రోల్డ్ గోల్డ్ కూడా ఇప్పుడు చెప్తున్నారు. దొంగలు దొరికిన తర్వాత రోల్డ్ గోల్డ్ అని